భక్తులారా, మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షాలతో హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీరు ఈ వీడియోను యాదృచ్ఛికంగా చూడటం కాదు, మీ హృదయం వినాల్సిన ఒక సందేశం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ధ్యాన ప్రవాహాన్ని మనస్సు పెట్టి వినండి. ఈ మాటలు కేవలం వినడానికి కాదు, జీవితంలో నడవడానికి. మీరీ జ్ఞానాన్ని హృదయంలో దాచుకుంటే మీ ఆలోచనలు మారతాయి. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి భక్తులారా, ఈ ప్రపంచంలో మనిషి ఎక్కువగా ఏం వెతుకుతాడు? డబ్బు వెతుకుతాడు, గౌరవం వెతుకుతాడు, పేరు వెతుకుతాడు, సంబంధాలు వెతుకుతాడు. అయితే వీటన్నిటికంటే లోపల అతను వెతుకుతున్నది ఒక్కటే: మనశ్శాంతి. ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఎంతమంది చుట్టూ ఉన్నా, రాత్రి తల దిండు మీద పెట్టినప్పుడు మనస్సు ప్రశాంతంగా లేకపోతే అది జీవితం కాదు, అలసట. అందుకే శ్రీమద్భగవద్గీత మనిషికి కేవలం ధర్మం నేర్పదు, ఎలా బతకాలో నేర్పుతుంది, ఎలా ఆలోచించాలో నేర్పుతుంది, ఎలా కూలిపోకుండా నిలబడాలో నేర్పుతుంది. గీత అనేది యుద్ధభూమిలో పుట్టిన జ్ఞానం. అందుకే అది కేవలం అడవుల్లో కూర్చున్న మునులకు మాత్రమే కాదు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారికి కూడా, బాధ్యతల మధ్య నలిగిపోతున్న వారికి కూడా, బాధ, భయం, ఆందోళన, మోహం, అసూయ, కోపం, అవమానం ఇవన్నీ అనుభవిస్తున్న ప్రతి మనిషికి కూడా. ఈరోజు మనం గీతలోని అనేక సత్యాలను ఒక జీవన మార్గంలా అర్థం చేసుకుందాం. ఈ మాటలను కేవలం వినకండి, మీ గుండెలో దించుకోండి. శ్రీకృష్ణుడు ముందుగా మనిషికి చెప్పేది ఒక గొప్ప సత్యం: ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు. ఈరోజు నీదనుకున్నది రేపు నీది కాకపోవచ్చు. ఈరోజు నీతో ఉన్నవారు రేపు నీతో ఉండకపోవచ్చు. ఈరోజు నీకు ఉన్న శరీరం కూడా ఒకరోజు నీతో ఉండదు. ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే విముక్తికి మొదటి తలుపు. మనిషి ఎక్కువగా బాధపడేది కోల్పోతాననే భయంతోనే. కానీ నిజంగా మనమేం కోల్పోతాం? పుట్టినప్పుడు మనం ఖాళీ చేతులతో వచ్చాం, వెళుతున్నప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళతాం. మధ్యలో మనం నాది అని పట్టుకొని కూర్చున్నవి వాస్తవానికి కొంతకాలం మన దగ్గర ఉండటానికి వచ్చినవి మాత్రమే. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు లోపల తేలిక పడతాడు. అతను బంధాల్లో ఉంటాడు, కానీ బంధనాల్లో ఉండడు. అతను సంపాదిస్తాడు, కానీ సంపాదనకు బానిస కాడు. అతను ప్రేమిస్తాడు, కానీ స్వాధీనతతో కాదు, స్వచ్ఛతతో ప్రేమిస్తాడు. గీత మనకు చెప్పే మరో గొప్ప సత్యమేమిటంటే, ఆత్మకు చావు లేదు. మరణమనేది ముగింపు కాదు, మార్పు. మనిషి పాత బట్టలు విప్పి కొత్త బట్టలు వేసుకున్నట్టు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇది ప్రకృతి నియమం. కాబట్టి మరణం గురించి భయపడే ముందు జీవితం ఎలా గడుపుతున్నామో ఆలోచించాలి. చాలామంది ఇలా అనుకుంటారు: నేను బతికే ఉన్నాను, అంతే చాలు. కానీ గీత చెబుతుంది, బతకడం సరిపోదు, ధర్మంతో బతకాలి. ధర్మమంటే కేవలం పూజలు కాదు. ధర్మమంటే నీ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం. ధర్మమంటే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకపోవడం. ధర్మమంటే నీకు సాధ్యమైనంతవరకు ఎవరికీ అన్యాయం చేయకపోవడం. ధర్మమంటే బలహీనుణ్ణి చూసి గర్వపడకుండా సహాయం చెయ్యాలనే మనస్సు కలిగి ఉండడం. శ్రీకృష్ణుడు మనిషికి ఒక గొప్ప ఉపదేశమిస్తాడు: నీకు కర్మ చేయడం మీదే హక్కు ఉంది, ఫలితం మీద కాదు. ఇది చాలా లోతైన సత్యం భక్తులారా. మనిషి బాధల్లో చాలా భాగం కర్మ వల్ల కాదు, ఫలాపేక్ష వల్ల. అతను పనిచేసే ముందు ఫలితం గురించి ఆలోచిస్తాడు, మాట్లాడే ముందు ఎదుటివాడు ఎలా స్పందిస్తాడో ఆలోచిస్తాడు, సహాయం చేసే ముందు ఎదుటివాడు గుర్తుపెట్టుకుంటాడో లేదో ఆలోచిస్తాడు, ప్రేమించే ముందు ఎదుటివాడు తిరిగి ప్రేమిస్తాడో లేదో ఆలోచిస్తాడు. ఇలా ప్రతి పనిలో ఫలితం కోసం ఎదురుచూస్తూ తన మనస్సుకు తానే శిక్ష వేస్తాడు. గీత చెబుతుంది, నీ పని ధర్మంగా చెయ్యి, మిగతాది కాలానికి, దైవానికి వదిలేయి. నువ్వు విత్తనం నాటు, మొక్క ఎప్పుడు వస్తుందో ప్రకృతి చూసుకుంటుంది. నువ్వు నీ మంచిని చెయ్యి, దాని ఫలితం ఎప్పుడు వస్తుందో కర్మ చూసుకుంటుంది. కర్మ గురించి గీత చెప్పే సత్యం చాలా గొప్పది. కర్మ అనేది శబ్దం చెయ్యదు, కానీ తప్పకుండా పనిచేస్తుంది. నువ్వు చేసే ప్రతి మంచి పని, ప్రతి చెడు పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన కూడా ఒక విత్తనం.
అది వెంటనే మొలకెత్తకపోవచ్చు, కానీ ఒకరోజు తప్పకుండా నీ ముందుకు వస్తుంది. అందుకే మనిషి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ చూడటం లేదనుకుని చేసిన తప్పు ఎప్పుడో ఒకరోజు జీవితంలో నీడలా తిరిగి వస్తుంది. ఎవరూ గుర్తించలేదనుకున్న మంచి పని ఎప్పుడో ఒకరోజు నీకు రక్షణగా నిలుస్తుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినైనా మోసం చేయవచ్చు, కానీ నీ కర్మను మాత్రం కాదు. అందుకే గీత మనకు భయపడవలసింది దేవుడిని కాదు, మన సొంత కర్మలకు అని నేర్పిస్తుంది. ఇంకో గొప్ప శత్రువు మనిషి జీవితంలో కోపం. కోపం వచ్చినప్పుడు మనిషి తనను తాను మరిచిపోతాడు. సరైనది తప్పు అనే తేడా కనిపించదు. ఒక్క క్షణం కోపంలో పలికిన మాట ఎన్నో సంవత్సరాల బంధాన్ని పగలగొట్టగలదు. ఒక్క క్షణం ఆవేశంలో చేసిన పని జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగల్చగలదు. అందుకే గీత చెబుతుంది, కోపం మొదట మనస్సును కాలుస్తుంది, తరువాత సంబంధాలను కాలుస్తుంది, చివరికి జీవితాన్ని కాలుస్తుంది. ఎంత కోపం వచ్చినా ఆ క్షణంలో స్పందించకపోవడం ఒక గొప్ప సాధన. ఆగి ఆలోచించడం, మౌనంగా ఉండడం, ఒక అడుగు వెనక్కి వేయడం, ఇవే నిజమైన బలం. మనిషి జీవితంలో మరో పెద్ద పరీక్ష మనస్సు. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. గతం గుర్తుకు తెస్తుంది, భవిష్యత్తు గురించి భయపెడుతుంది, ఇతరులతో పోలుస్తుంది, అనవసరమైన కోరికలు పెంచుతుంది, సందేహాలు నింపుతుంది. అందుకే గీత చెబుతుంది, మనస్సు నీ మిత్రుడు కూడా అవుతుంది, నీ శత్రువు కూడా అవుతుంది. నీవు మనస్సును అదుపులో పెట్టుకుంటే అది నీకు మార్గదర్శి అవుతుంది. నీవు దాని వెంట నడిస్తే అది నిన్ను గందరగోళంలోకి నడుపుతుంది. అందుకే ధ్యానం, మౌనం, సత్సంగం, మంచి ఆలోచనలు, మంచి పఠనం ఇవన్నీ మనస్సుకు ఆహారం. మనస్సు ఎప్పుడూ ఎక్కడికో పరుగులు తీస్తుంటే శాంతి ఎలా దొరుకుతుంది? నీరు అలజడిగా ఉంటే అందులో ప్రతిబింబం కనిపించదు. అలాగే మనస్సు కలతగా ఉంటే సత్యం కనిపించదు. మనస్సు నిశ్చలమైతేనే లోపల ఉన్న దైవత్వం అనుభవించగలం. శ్రీకృష్ణుడు చెబుతున్న మరో గొప్ప పాఠం మోహం గురించి. మనిషి ఎక్కువగా బాధపడేది మోహం వల్లే. నాది, నా వాళ్ళు, నా సంపాదన, నా పేరు, నా గౌరవం, ఈ నా అనే భావమే అతన్ని బంధిస్తుంది. అదే తరువాత భయంగా మారుతుంది. ఆ భయం తరువాత దుఃఖంగా మారుతుంది. మోహం లేకుండా ప్రేమించడం నేర్చుకున్నవాడే నిజంగా స్వేచ్ఛగా జీవిస్తాడు. ఎవరినైనా ప్రేమించు, కానీ వారిని నీ స్వంతంగా భావించి బంధించకు. సంబంధాలను గౌరవించు, కానీ వాటిపై ఆధారపడి నీ విలువను కొలవకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా ఎవరివారూ కాదు. మనమంతా కొంతకాలం కలిసి నడిచే ప్రయాణికులమే. గీత చెబుతుంది, మనిషి బయట అందాన్ని చూసి ఆకర్షితుడవుతాడు, కానీ నిజంగా నిలిచేది స్వభావం. మాటలు కొంతసేపు ఆకట్టుకుంటాయి, కానీ ప్రవర్తనే నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. అందుకే నీ ముఖం అందంగా ఉండటం కంటే మీ మనస్సు అందంగా ఉండటం ముఖ్యం. మనిషి జీవితంలో అనేక సమస్యలు వస్తాయి, కానీ చాలా సమస్యలు బయట పరిస్థితుల వల్ల కాదు, మన ఆలోచనల వల్లే. ఇతరులు ఏం చేస్తున్నారు అని ఆలోచించడం, ఎవరు ఏమన్నారు అని మనస్సులో పెట్టుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, వీటి వల్లే మనస్సు అశాంతి చెందుతుంది. గీత ఒక అద్భుతమైన జీవన రహస్యం చెబుతుంది. నీవు నీ దారిలో నడువు, ఇతరులను గమనించడం తగ్గించు, నీ లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టు. అప్పుడు జీవితం చాలా తేలికగా మారుతుంది. మనిషి దుఃఖానికి మరో కారణం అధిక ఆశలు. అందరి నుంచి ఎక్కువ ఆశించడం, ప్రతి సంబంధం నుంచి ఒక నిర్దిష్ట ప్రవర్తన ఆశించడం, ప్రతి పనికి వెంటనే ఫలితం రావాలని ఆశించడం, ఇవే మనస్సును అలసటకు గురిచేస్తాయి. ఆశలు తగ్గిన చోటే శాంతి మొదలవుతుంది. ఇది నిరాశగా బతకమని కాదు, ఆశీర్వాదంగా బతకమని. ఎదురు చూడకుండా ప్రేమించు, ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయి. నీ పని నిబద్ధతతో చెయ్యి, జరిగేది కాలానికి వదిలేయి. అదే గీత మార్గం. గీత చెబుతుంది, నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఓడించలేరు. మనిషిని బయట శత్రువులు అంతగా నాశనం చెయ్యరు. లోపలున్న భయం, సందేహం, అలసట, ఆత్మన్యూనత, నిస్పృహ ఇవే అతన్ని ఎక్కువగా కూలదోస్తాయి. అందుకే నీకు నీపై నమ్మకం ఉండాలి. నీవు పడిపోవచ్చు, కానీ లేవగలవు. నీవు ఓడిపోవచ్చు, కానీ మళ్ళీ ప్రయత్నించగలవు. నీవు ఆలస్యంగా ప్రారంభించవచ్చు, కానీ సరైన దారిలో నడవగలవు. దేవుడు నీకిచ్చిన శక్తిని తక్కువ అంచనా వేయకు.
జీవితంలో కష్టం వచ్చినప్పుడు చాలామంది ఇలా అంటారు, దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు? కానీ గీత చెబుతుంది, కష్టం అనేది శాపం కాదు, సిద్ధం చేయడానికి వచ్చిన శిక్షణ. సముద్రంలో పడవను నడపనివాడికి అలల బలం తెలియదు, విపత్తులు చూడనివాడికి తనలోని ధైర్యం తెలియదు, బాధలను ఎదుర్కోనివాడికి ఆత్మబలం తెలియదు. అందుకే కష్టాల నుంచి పారిపోకు, వాటిని ఎదుర్కో. నీ లోపల ఎంత బలముందో నీవే ఆశ్చర్యపోతావు. కృష్ణుడు ఎప్పుడూ కష్టాలు రావని చెప్పలేదు, కానీ వాటిలో కూలిపోకుండా నిలబడమని నేర్పించాడు. గీతలో చాలా గొప్ప విషయం మాటల గురించి కూడా ఉంది. మాటలు బాణాల్లాంటివి, ఒక్కసారి నోటి నుంచి బయటకు వచ్చాక తిరిగి తీసుకోలేము. అందుకే తియ్యగా, సత్యంగా, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం ఒక గొప్ప తపస్సు. మనిషి జీవితంలో ఎక్కువ సంబంధాలు మాటల వల్లే నిలుస్తాయి, అదే మాటల వల్లే పాడవుతాయి. నీవు పలికే ప్రతి మాట ముందు ఆలోచించు, అది ఎదుటివాడి గుండెను గాయపరుస్తుందా లేక ఓదారుస్తుందా? అది క్షణిక కోపం వల్ల వస్తుందా లేక జ్ఞానం వల్ల వస్తుందా? ఇది ఆలోచించే అలవాటు పెంచుకుంటే జీవితం మారిపోతుంది. గీత మరో గొప్ప రహస్యం చెబుతుంది. ఈ లోకంలో నీకు నిజంగా తోడుగా ఉండేది ఎవరో తెలుసా? అది నీ సంపాదన కాదు, నీ పేరు కాదు, నీ చుట్టూ ఉన్న జనసమూహం కాదు, నీ మంచి కర్మలు. నీకు కష్టం వచ్చినప్పుడు నీ పుణ్యమే నిన్ను కాపాడుతుంది. నీకు చీకటి వచ్చినప్పుడు నీ భక్తియే నీకు వెలుగవుతుంది. నీకు అందరూ దూరమైనప్పుడు నీ నిజాయితీయే నీకు బలం అవుతుంది. అందుకే గీత చెబుతుంది, మంచి చేయడం ఎప్పుడూ ఆపకండి. ఎవరూ గుర్తించకపోయినా దైవం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. శ్రీకృష్ణుడు భక్తికిచ్చిన ప్రాధాన్యం కూడా ఎంతో గొప్పది. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే బంధం, నమ్మకం, శరణాగతి, మనస్సులోని భారాన్ని దైవం ముందు ఉంచగలగడం. నీవు అన్నీ నియంత్రించలేవు, కానీ నీవు విశ్వసించగలవు. అదే భక్తి యొక్క అసలు బలం. ఒక చిన్న పిల్లవాడిని గాలిలోకి ఎగరేస్తే అతను నవ్వుతాడు, ఎందుకంటే తనను పట్టుకునే చేతులున్నాయని అతనికి తెలుసు. అలాగే భక్తుడికి కూడా జీవితం మీద భయం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే తన వెనుక దైవం నిలబడి ఉందని అతనికి తెలుసు. అందుకే భక్తులారా, భగవంతుణ్ణి కేవలం అవసరాల కోసం మాత్రమే గుర్తు చేసుకోకండి. కష్టంలో మాత్రమే కాదు, సుఖంలో కూడా, కన్నీళ్లలో మాత్రమే కాదు, కృతజ్ఞతలో కూడా. అప్పుడు భక్తి నిజమైన అనుభూతిగా మారుతుంది. గీత మనిషికి చివరగా నేర్పేది ఒక అద్భుతమైన సత్యం. నిన్ను నీవు మార్చుకో. ప్రపంచం మారాలని ఎదురుచూడకు, సంబంధాలు మారాలని ఎదురుచూడకు, సమయం మారాలని ఎదురుచూడకు. నీ ఆలోచన మారితే నీ దారి మారుతుంది, నీ దారి మారితే నీ జీవితం మారుతుంది. మనిషి ఇల్లు మార్చుకుంటాడు, చుట్టూ ఉన్నవారిని మార్చుకుంటాడు, స్నేహితులను మార్చుకుంటాడు, పనులు మార్చుకుంటాడు, కానీ తన మనస్సును మార్చుకోడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా అదే దుఃఖం అతన్ని వెంట వస్తుంది. లోపల మార్పు వచ్చినప్పుడే బయట శాంతి కనిపిస్తుంది. భక్తులారా, జీవితం చిన్నది, కానీ అర్థవంతంగా గడపవచ్చు. ప్రతిరోజునూ చివరి రోజులా కాదు, పవిత్రమైన అవకాశంలా చూడండి. ఎవరినైనా క్షమించండి, ఎవరినైనా ఓదార్చండి, ఎవరికైనా సహాయం చేయండి. మీ మనస్సును కొంచెం శాంతపరచండి, మీ మాటలను కొంచెం మధురంగా మార్చండి, మీ ఆలోచనలను కొంచెం పవిత్రంగా మార్చండి. ఇదే గీతను చదివిన ఫలితం. ఈరోజు ఈ జ్ఞాన ప్రవాహం మీ హృదయాన్ని తాకి ఉంటే ఇది కేవలం ఒక వీడియోగా మిగలకూడదు. ఇది మీ జీవితంలో ఒక చిన్న మార్పుకు కారణం కావాలి. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో, మాట్లాడే ప్రతి మాటలో, చేసే ప్రతి పనిలో ఈ గీత సారం కొంచెం కనిపించాలి. భక్తులారా, జీవితంలో నిజమైన విజయం బయట ప్రపంచాన్ని గెలవడంలో లేదు, తన మనస్సును గెలవడంలో ఉంది. నిజమైన సంపద బ్యాంకులో లేదు, మనస్సు శాంతిలో ఉంది. నిజమైన గౌరవం ఇతరులు ఇచ్చేదిలో కాదు, మనస్సాక్షి ఇచ్చేదిలో ఉంది. నిజమైన భక్తి భయం వల్ల కాదు, ప్రేమ వల్ల పుడుతుంది. ఈ గీత జ్ఞానం మీ హృదయంలో ఒక దీపంలా వెలగాలి. మీ చీకటి రోజుల్లో మీకు దారి చూపాలి. మీ బాధల మధ్య మీకు ధైర్యం ఇవ్వాలి. మీ సందేహాల మధ్య మీకు స్పష్టత ఇవ్వాలి. మీ అశాంతి మధ్య మీకు శాంతి ఇవ్వాలి. మీరు ఈ రోజు వినింది కేవలం ఒక సందేశం కాదు, జీవితాన్ని మెల్లగా మార్చగలిగే ఒక దివ్య స్మరణ. ఈ జ్ఞానాన్ని మీలో దాచుకోండి, మీ కుటుంబంతో పంచుకోండి, మీ పిల్లలకు చెప్పండి, మీ మనస్సుకు మళ్ళీ మళ్ళీ వినిపించండి.
ఎందుకంటే గీత అనేది చదివి మూసివేసే గ్రంథం కాదు, ప్రతిరోజూ జీవించాల్సిన మార్గం. మీ హృదయంలో శ్రీకృష్ణుని కరుణ ఎల్లప్పుడూ ఉండాలి. మీ ఇంట్లో శాంతి, సౌభాగ్యం, ధర్మం నిలవాలి. మీ బాధలు క్రమంగా కరిగిపోవాలి. మీ మనస్సు భయాల నుంచి విముక్తి పొందాలి. మీ జీవితం సత్యం, ప్రేమ, కర్మ, భక్తి మార్గంలో నడవాలి. ఈ జ్ఞాన ప్రవాహం మీకు నచ్చి ఉంటే మీ హృదయం నుంచి ఒక్కసారి జయశ్రీకృష్ణ అని రాయండి. ఆ దివ్య నామంలో ఎంతో శక్తి ఉంది. ఆ నామస్మరణలోనే మనస్సుకు ఓదార్పు ఉంది. మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలి. జయ శ్రీకృష్ణ. హరే కృష్ణ.